My dear buddy, we have been learning making sentences for many days. In that process, we learned how to use some primary auxiliaries or primary helping verbs in tenses. Later, we learned some modal auxiliaries. Later, we have started making sentences by using some to infinitives. Today, we are going to discuss or learn two more to infinitives. Those are going to and willing to. Before going to discuss them, let me say one thing. If you have not yet subscribed to our channel yet, subscribe now. Watch this video till the end. Once you finish watching, if you like, do like. If you don't like, do unlike. If you feel like sharing these videos to someone, or if you feel like these videos will help some people like your family or like your friends, share them immediately. At the same way, don't forget making sentences in English and put them in our comment box. Let us get into today's topic. ఈరోజు మనం గోయింగ్ టు ఆర్ విల్లింగ్ టు అనే రెండు టు ఇన్ఫినిటివ్స్ ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. గోయింగ్ టు అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేటప్పుడు గోయింగ్ టుని ఉపయోగిస్తాము. విల్లింగ్ టుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టంగా ఉన్నాను లేదా ఇష్టంగా ఉన్నాడు ఇష్టంగా ఉంది అని చెప్పేటప్పుడు విల్లింగ్ టుని ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ am or is or are or was or were or will be or shall be plus going to or willing to plus v1 plus object. ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా ఉంచవచ్చు. ఒకవేళ ప్రెజెంట్లో గురించి మాట్లాడితే am is are ఉపయోగించాలి, పాస్ట్లో అయితే was were ఉపయోగించాలి, ఫ్యూచర్లో గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే will be or shall be ఉపయోగించాలి. తర్వాత గోయింగ్ టు అంటే సిద్ధంగా ఉంటే గోయింగ్ టు ఉపయోగించాలి, ఇష్టంగా ఉంటే విల్లింగ్ టు ఉపయోగించాలి. అదే ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము లేదా ఇష్టంగా ఉన్నామని చెప్తామో ఆ పని యొక్క వెర్బ్ ఫామ్ని బేస్ ఫామ్ని ఇక్కడ ఉంచాలి. ఆబ్జెక్టివ్ అనేది సందర్భాన్ని బట్టి మనం ఉంచాల్సి వస్తుంది. లెట్ us డిస్కస్ సమ్ సెంటెన్సెస్. చూడండి, ఫస్ట్ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉన్నారు అంటే అదొక ప్రజెంట్ జరుగుతూ ఉన్న యాక్టివిటీ. కానీ ఇక్కడ సెంటెన్స్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్. దీని అర్థం పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చిల్డ్రన్ అనేది ఒక ప్లూరల్ నౌన్, సబ్జెక్ట్గా ఉంచాను, ప్రజెంట్లో కాబట్టి ఆర్ ఉపయోగించాను, గోయింగ్ టు ఇన్ఫినిటివ్, గో అనేది v1, టు స్కూల్ అనేది ఆబ్జెక్ట్. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని దాని అర్థం. నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు గో టు స్కూల్. చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు గో టు స్కూల్. చిల్డ్రన్ సబ్జెక్ట్ ఆర్ ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్, విల్లింగ్ టు ఇన్ఫినిటివ్, గో అనేది v1, టు స్కూల్ అనేది ఆబ్జెక్ట్. చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు గో టు స్కూల్ అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మంచిగా యూనిఫామ్ వేసుకున్నారు, బ్యాగ్ పట్టుకున్నారు, దాంతోపాటు లంచ్ బాక్స్ కూడా పట్టుకున్నారు. వాళ్ళు చూడగానే నేను ఏమనుకోవచ్చు అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకోవచ్చు. నేను మరి కొంచెం ఫోకస్ చేసి వాళ్ళ మొహాలు చూశాను, వాళ్ళ మొహాలు చాలా వెలిగిపోతూ ఉన్నాయి. అప్పుడు నేనేం చెప్పవచ్చు అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు అని చెప్పవచ్చు. సిద్ధంగా ఉన్నారంటే చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్ అని చెప్పాలి. ఇష్టంగా ఉన్నారని చెప్పాలంటే చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు గో టు స్కూల్, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు అని అర్థం. చూడండి, ఇక్కడ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్ అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఒక పాజిటివ్ సెంటెన్స్. దాన్ని నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. చిల్డ్రన్ ఆర్ నాట్ గోయింగ్ టు గో టు స్కూల్, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈజ్ మేకింగ్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రోగేషన్ అండ్ నెగిటివ్ ఇంట్రోగేషన్. చూడండి, ఇక్కడ ఆర్ చిల్డ్రన్ గోయింగ్ టు గో టు స్కూల్, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఒక బస్ డ్రైవర్ ఉన్నారనుకోండి. బస్ డ్రైవర్ ఏమంటారు?
పిల్లలు పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారా, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. లైక్ దట్ వీ కెన్ ఆస్క్ ఏ పాజిటివ్ క్వశ్చన్. అండ్ దాన్ని మనం నెగిటివ్ ఇంట్రాగేషన్గా మార్చాలంటే ఆర్ చిల్డ్రన్ నాట్ గోయింగ్ టు గో టు స్కూల్ ఆర్ ఆర్ చిల్డ్రన్ గోయింగ్ టు గో టు స్కూల్ అంటే దానికి అర్థం పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా లేరా. చూడండి, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గో టు స్కూల్ అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ నాట్ గోయింగ్ టు గో టు స్కూల్ అంటే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఆర్ చిల్డ్రన్ గోయింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా. ఆర్ అండ్ చిల్డ్రన్ గోయింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా లేరా. వై ఆర్ చిల్డ్రన్ నాట్ గోయింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఎందుకు సిద్ధంగా లేరు. ఇలా మనం పాజిటివ్ ఇంట్రాగేషన్, నెగిటివ్ ఇంట్రాగేషన్, సమ్ డబుల్-H ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా తయారు చేయొచ్చు. ఎప్పుడైతే పాసిబుల్ అవుతుందంటే స్ట్రక్చర్ ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ తయారు చేసినప్పుడు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ స్ట్రక్చర్. అండ్ చూడండి, చిల్డ్రన్ ఆర్ విల్లింగ్ టు గోయింగ్ టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు. వాళ్ళ మొహాలు చూసామనుకోండి, వాళ్ళు నవ్వుతూ ఉన్నారంటే వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు. అదే 10 రోజులు సెలవుల తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా ఉంటారా, ఉండరు. అలా మనం ఇష్టంగా లేరని చెప్పాలంటే చిల్డ్రన్ ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా లేరు. ఆర్ చిల్డ్రన్ విల్లింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా లేరా. ఆర్ అండ్ చిల్డ్రన్ విల్లింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టంగా లేరా. వై ఆర్ అండ్ చిల్డ్రన్ విల్లింగ్ టు గో టు స్కూల్ పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఎందుకు ఇష్టంగా లేరు. ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని పాజిటివ్ సెంటెన్స్ తయారు చేయడం వస్తే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మేక్ సెంటెన్సెస్ టు టాక్ అబౌట్ అవర్ రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ బై యూజింగ్ గోయింగ్ టు అండ్ విల్లింగ్ టు. That's it for today. Try to make some sentences and put them in our comment box. Do like, share, subscribe. Thanks for watching. This is GPN, your well wisher, signing out until we meet again.